భూమిపై ట్రిలియన్ల సంఖ్యలో జీవులు నివసిస్తున్నాయి. చిన్న మాస్ మొక్క నుండి అతిపెద్ద కోనిఫర్ వృక్షాల వరకు, సూక్ష్మ బ్యాక్టీరియా నుండి అతిపెద్ద జంతువైన నీలి తిమింగలం వరకు అన్ని జీవులు ఒక ప్రాథమిక కణంతో ఏర్పడినవే. సెల్, కణం. సెల్ అనేది ఒక లాటిన్ వర్డ్. దీని అర్థం చిన్న గది అని. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ దీనికి సెల్ అని పేరు పెట్టాడు. జీవుల ఆకారాలు, పరిమాణాలలో తేడా ఉంటుంది. అలాగే ఆయా జీవులలోని కణాలలో కూడా తేడా ఉంటుంది. సాధారణంగా కణం అనేది మైక్రాన్ల సైజులో ఉంటుంది. దీనిని మైక్రోమీటర్ అని కూడా అంటాం. మైక్రాన్ అంటే 1 మిల్లీమీటరులో 1000వ వంతు అని అర్థం. దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే మీటర్లో 10 లక్షవ వంతు మైక్రాన్. దీన్ని మ్యూ అనే అక్షరంతో రాస్తాం. సాధారణంగా బ్యాక్టీరియా కణం అనేది 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మానవుని కాలేయంలో, మూత్రపిండాలలో ఉండేటువంటి కణాలు 20 మైక్రాన్ల నుండి 30 మైక్రాన్ల సైజులో ఉంటాయి. అతిపెద్ద కణం ఆస్ట్రిచ్, ఉష్ణ పక్షి గుడ్డు కణం. ఇది 17 సెంటీమీటర్ల నుండి 18 సెంటీమీటర్ల సైజులో ఉంటుంది. సెల్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమని అంటారు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. మానవ శరీరం ట్రిలియన్ల సంఖ్యలో ఉన్న కణాల నిర్మాణం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ హ్యూమన్ సెల్, మానవ కణం. ఈ విశ్వంలో ప్రతి పదార్థం ప్రాథమికంగా అణువుల నిర్మితం. ముఖ్యంగా జీవుల శరీరంలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాల అణువులు ఉంటాయి. ఇవి ట్రిలియన్ల సంఖ్యలో కలిసి ఒక కణాన్ని ఏర్పరుస్తాయి. కణాలు కొన్ని కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణజాల వ్యవస్థ ఒక అవయవాన్ని నిర్మిస్తుంది. ఈ అవయవాలన్నిటినీ కలిపి అవయవ వ్యవస్థ అంటాం. అవయవ వ్యవస్థల సమాహారమే ఒక జీవి, ఆర్గానిజం. మానవ శరీరం వివిధ రకాలైన కణాలతో ఉంటుంది. ఎందుకంటే అవి వేరువేరు అవయవాలలో వేరువేరు రకాల నిర్మాణం కలిగి ఉండి వివిధ రకాల విధులను నిర్వహిస్తూ ఉంటాయి. నర్వస్ సెల్, నాడీ కణం. ఇది నాడీ వ్యవస్థలో భాగం. దీని ఆకారం చూడండి. ఒక తలలాంటి భాగము, మరో తోకలాంటి భాగం ఉంది. ఒక్కో నాడీ కణం పొడవు 90 నుండి 100 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి పొడవైన కణాలు. ఇవి ఇంత పొడుగ్గా ఉండడానికి కారణము అది చేసే పనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ నాడీ కణాలు సమాచార సేకరణ, సమాచార పంపిణీ, చర్య ప్రతిచర్యల విధులు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం ఒక వేడి, చల్లని వంటి వస్తువులు చేతితో తాకినప్పుడు చర్మం దగ్గర మొదలైనటువంటి ఈ నాడీ కణాలు ఆ సమాచారాన్ని తీసుకొని నాడీ వ్యవస్థలోని మెదడుకు చేరవేస్తాయి. ఇలా ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తూ తిరిగి ఆ సమాచారాన్ని చేతి వరకు వచ్చి వెంటనే చర్య ప్రతిచర్యలు సమాహారంగా ఈ నాడీ కణం తన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే ఇవి ఇంత పొడుగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బ్లడ్ సెల్, రక్త కణం. రక్తం అనేది ద్రవ రూపంలో ఉన్న కణజాలం. కణజాలం అంటే కణాల సమాహారం. ఈ రక్త కణాలన్నీ ప్లాస్మా ద్రవంలో తేలియాడుతూ ఉంటాయి. రక్తంలో 3 రకాల కణాలను మనం చూడవచ్చు. వీటిని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు అని అంటాం. దీని ఆకారం చూడండి. గుండ్రంగా బల్లపరుపుగా ఉంది. అంటే ఇది సులభంగా రక్తంలో రవాణా అయ్యే విధంగా తన ఆకారము దీనికి తోడ్పడుతుందన్నమాట. అలా రక్తంలో శరీరం అంతా ఇది తిరుగుతూ ఉంటుంది.
మజిల్ సెల్ కండర కణం. కండరాలలో ఉండే ఈ కణం శరీరానికి ఆకారాన్ని, శరీర కదలికలకు తోడ్పడే విధంగా ఉంటుంది. సంకోచ వ్యాకోచాలకు అనువుగా ఉంటుంది. ఎముకలన్నీ కండరాలచే కప్పబడి ఉంటాయి. మన శరీరంలోని కాళ్ళు, చేతులు ఉన్న కండరాలు మనం చెప్పినట్లుగా విధులు నిర్వహిస్తుంటాయి. కానీ కొన్ని అవయవాలలో ఈ కండర కణాలు నిరంతరం తమ పనులను మన ఆధీనంలో లేకుండానే వాటికవే నిర్వహిస్తూ ఉంటాయి. ఆహార వాహికలో ఆహారం కదలడం, గుండె నిరంతరం సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉండటం ఈ రకమైన కండర కణాలకు ఉదాహరణలు. స్కిన్ సెల్ చర్మ కణం. దీని ఆకారం చూడండి, పొరలాగా ఉంది. మనము ఉల్లి పొరలాగా కూడా చెప్పొచ్చు. స్కిన్ మన శరీరాన్ని కప్పి ఉంచుతుంది. చెమట ద్వారా మలినాలను బయటికి పంపే విసర్జక వ్యవస్థలో ఈ చర్మ కణాలు పనిచేస్తూ ఉంటాయి. బోన్ సెల్ ఎముక కణం. ఈ కణం ఎముకలను నిర్మిస్తుంది. ఎముక ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడి ఉంటుంది. ఈ ఎముక కణాలు ఎముక మధ్యలో ఉండేటువంటి మజ్జ బోన్ మ్యారోలో ఉంటాయి. ఈ కణము కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం కార్బోనేట్లను స్రవించడం ద్వారా ఎముకను గట్టిగా తయారు చేస్తుందన్నమాట. స్రవించడం అంటే విడుదల చేయడం అని అర్థం. కొన్ని మృదువైన ఎముకలు ముక్కు, చెవులలో ఉంటాయి. దీనిని మృదులాస్థి ఎముకలు అని అంటాం. అస్థి అంటే అర్థము ఎముక, మృదులాస్థి అంటే మృదువైన ఎముక అని అర్థం. రీప్రొడక్టివ్ సెల్స్ ప్రత్యుత్పత్తి కణాలు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనివి ఇవి. కొత్త జీవి పుట్టుకకు ఆధారం ఇవి. జీవ వ్యవస్థలు నిరంతరం కొనసాగడానికి ఈ కణాలు ఉపయోగపడతాయి. ఫ్యాట్ సెల్ కొవ్వు కణం. కొవ్వులను నిల్వ చేసుకునే విధంగా దీని నిర్మాణం ఉంటుంది. చర్మం కింద ఎడిపోజ్ అనే కణజాలంగా ఇది ఉంటుంది. శరీరానికి అవసరమైనప్పుడు ఈ కొవ్వును విడుదల చేస్తూ, అవసరానికి మించినప్పుడు నిల్వ చేసుకుంటూ తన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. ఇది మానవ కణం యొక్క నిర్మాణం. కణానికి చుట్టూ ఆవరించి ఉన్న ఈ కణత్వచం, లోపలున్నటువంటి కణద్రవ్యం సైటోప్లాజం, కేంద్రకం న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ బాడీస్ గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, రైబోజోమ్స్ లైసోజోమ్స్. ఈ లోపల ఉన్నటువంటి వీటిని ఆర్గనెల్స్ కణాంగాలు అని అంటారు. ఎందుకు ఇలా అంటారంటే ఈ ఒక్కో అంశము, ఈ ఒక్కో భాగం ఏదైతే ఉందో ఒక్కొక్క అవయవంగా తన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విధులు అన్నమాట అవి. ఒక్కో భాగం గురించి వివరంగా తెలుసుకుందాం. కణత్వచం మెంబ్రేన్ ఆఫ్ ద సెల్, ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటారు. కణానికి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. ఇందాక కణాల్లో వివిధ రకాల ఆకారాలను చూశాం కదా. ఈ త్వచం కణంలోని అంశాలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి ఉంచుతూ బయటి వాతావరణంతో కలవకుండా తగిన రక్షణ పొరలాగా ఉంటుంది. వృక్ష కణాలలో ఇది గట్టి పొరగా కవచంలా ఉంటుంది. కానీ జంతువులలో, ముఖ్యంగా మానవులలో ఈ కణం మెత్తటి ప్లాస్మా పొర. అందుకే దీనిని కణ కవచం అనకుండా కణత్వచం అంటారు. ఇది లిపో ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటుంది. ప్రోటీన్ అనేది ఒక బాడీ బిల్డర్ అని గుర్తుంచుకోండి. శరీరంలో అవయవాల నిర్మాణం, వాటి పనిలో ప్రోటీన్ల పాత్ర కీలకం.
ఈ ప్లాస్మా పొర తన గుండా కొన్ని పదార్థాలను మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఇస్తుంది. ఈ త్వచం ద్వారా నీరు ప్రయాణించగలదు. అలాగే నీటిలో కరిగే పదార్థాలను కూడా ఈ పొర అనుమతిస్తుంది. అంటే కణం లోపలికి వెళ్ళే బయటికి వచ్చే పదార్థాలను నిర్ధారిస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ పొర మీద ఉండే కొన్ని పదార్థాలను గుర్తింపు కేంద్రాలు అని అంటాం. ఇవి బాహ్య పదార్థాల నుండి ఏవైనా వ్యాధికారక జీవుల్లాంటివి లోపలికి ప్రవేశించాలని చూడటం, కణంపై దాడి చేయటం లాంటివి చేయకుండా ముందుగానే గుర్తించి కణాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ ప్లాస్మా త్వచం ద్వారానే ఒక కణం మరొక కణంతో బంధాన్ని కలిగి ఉంటుంది. సైటోప్లాజం, కణద్రవ్యం, ప్రోటోప్లాజం అని కూడా అంటారు. కణం త్వచం లోపల నిండి ఉండే చిక్కటి జిగురు లాంటి ద్రవ పదార్థం, అయినా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో 85 నుండి 90% నీరు ఉంటుంది. కణంలోని అంతర్గత అంశాలన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే కేంద్రకము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోసోములు, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం అన్నీ కూడా తమ తమ విధులను నిర్వహించుకోవడానికి ఒక మాధ్యమంగా ఈ కణద్రవ్యం పనిచేస్తుంది. కణంలో జరిగే జీవక్రియలన్నీ ఈ ద్రవంలోనే జరుగుతాయి. సెల్ న్యూక్లియస్, కణ కేంద్రకం, సెల్ యొక్క కమాండ్ సెంటర్ అని అంటారు. అలాగే డైనమిక్ లీడర్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. ఇది కణాంగాలకు ఆదేశాలు ఇస్తూ వాటిని పనిచేయిస్తుంది, వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సెల్ సైజుని పెంచుకోవడం, తగ్గించడం, అభివృద్ధి చేసుకోవడం, సెల్ డివిజన్, కణ విభజన వంటి ప్రాథమిక విధులను నిర్వహిస్తుంది. కణ విభజన అంటే మిటోసిస్ అంటాం. దీని గురించి తర్వాతి వీడియోలో చెప్తాను. ఇలా అనేక రకాల విధులు నిర్వహిస్తుంది కాబట్టి కేంద్రకాన్ని బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. కేంద్రకాన్ని ఆవరించి 2 పొరలు ఉంటాయి. వీటిని కేంద్రక త్వచాలు అంటాం. కేంద్రకంలో 3 పదార్థాలు ఉంటాయి. ద్రవ పదార్థంగా ఉండేది కేంద్రక ద్రవ్యం అని అంటాము. న్యూక్లియోలస్ కేంద్రకాంశము, డిఎన్ఏ. న్యూక్లియోలస్ రౌండ్ షేప్లో ఉంటుంది, చిక్కటి పదార్థంగా ఉంటుంది. ఇది రైబోజోమ్లను ఉత్పత్తి చేస్తుంది. రైబోజోమ్ల ఉత్పత్తి కర్మాగారం అని న్యూక్లియస్ను అంటారు. ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఆఫ్ రైబోజోమ్స్. డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని దీని పేరు. ఇది ఒక జెనెటిక్ మ్యాటర్. ఈ డిఎన్ఏ సమాచారం కలిగి ఉంటుంది, ఇన్ఫర్మేషన్. డిఎన్ఏ యొక్క నిర్మాణం ఒక జీవి నుండి మరొక జీవిని వేరు చేస్తుంది. భూమి మీద ఉన్న మానవులలో 99.9% సేమ్ డిఎన్ఏ ఉంటుంది అందరికీ. అంటే కేవలం 0.01 తేడాలతో వివిధ రకాల ఆకారాలతో మనుషులు ఉంటారన్నమాట. చింపాంజీ నుండి మానవుని డిఎన్ఏ 99% సేమ్. కోతుల నుండి మానవుని డిఎన్ఏ పరిశీలిస్తే 93% సేమ్ ఉంటుంది. పేరెంట్స్ నుండి ఆ సమాచారం పిల్లలకు వస్తుందన్నమాట. ఈ సమాచారం ఆధారంగా కణంలో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రోటీన్లు మానవ నిర్మాణం, జీవక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్, నిర్మాణాన్ని ద్వికుండలి 2 స్ట్రాండ్స్తో నిర్మించబడి ఉందని చెప్పింది ఫస్ట్ వాట్సన్ అండ్ క్రీక్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం, ER అని షార్ట్గా అంటాం. ఇది కేంద్రకానికి ఆనుకొని ఉంటుంది. వల వంటి నిర్మాణం అన్నమాట ఇది. అందుకే దీని నిర్మాణం చూసి స్కెలిటన్ ఆఫ్ ద సెల్ అని అన్నారు, కణం యొక్క అస్థిపంజరం. ఇది కణ కేంద్రకం నుండి పదార్థాలను కణ ద్రవ్యంలోకి విడుదల చేస్తుంది. వీటిని అంటుకొని రేణువుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని రైబోజోమ్లని అంటాము.
ఈఆర్కి రైబోజోమ్ ఉండడం వలన చూడ్డానికి ఇది గరుకుగా కనిపిస్తుంది. అందుకే దీనిని రఫ్ ఈఆర్, గరుకు ఈఆర్, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. అలాగే రైబోజోమ్లో అంటుకొని లేనటువంటి స్మూత్ ఈఆర్లు కూడా ఉంటాయి. ఈ రఫ్ ఈఆర్లు లిపిడ్స్లను, కొవ్వు ఆమ్లాలను సంశ్లేషిస్తాయి, అంటే ఉత్పత్తి చేస్తాయి. వీటి మీద ఉన్న రైబోజోమ్లు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన లిపిడ్స్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు కణద్రవ్యంలోకి విడుదల చేయబడతాయి. స్మూత్ ఈఆర్ రైబోజోమ్లు ఉండవు. డీటాక్సిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తుంది ఇది. అంటే చెడు పదార్థాలు, విష పదార్థాలను, అలాగే మత్తు పదార్థాలను ఇవి నిర్వీర్యం చేసి బయటకు పంపుతాయి. ఈ కణాంగాలు ఎక్కువగా కాలేయ కణాలలో ఉంటాయి. గాల్జీ బాడీస్, దీనినే గాల్జీ కాంప్లెక్స్ అని కూడా అంటారు. గాల్జీ అనే శాస్త్రవేత్త తొలిసారిగా దీనిని కణంలో గుర్తించడం వలన వీటికి వారి పేరే పెట్టారు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉత్పత్తి చేసినటువంటి పదార్థాలను, రైబోజోములు ఉత్పత్తి చేసిన పదార్థాలను తన వద్ద నిల్వ చేసుకుంటుంది ఇది. వీటిని ఒక ప్యాకెట్ రూపంలోకి మార్చి అవసరాల నిమిత్తం కణాంగాలకు, ముఖ్యంగా లైసోజోమ్లకు పంపుతుంది. అలాగే ప్లాస్మా త్వచం వైపు కూడా పంపుతుంది. ఈ ప్లాస్మా త్వచం ద్వారా బయటకి స్రవించబడతాయి. ఈ పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళడానికి వీలవుతుంది. ఇలా పదార్థాల సేకరణ, నిల్వ, పంపిణీ చేస్తుంది కాబట్టి దీనిని కణం యొక్క పోస్ట్ ఆఫీస్ అంటారు. ఈ కణాంగాలు అంటే గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువగా గ్రంథులలోని కణాలలో ఉంటాయి. రైబోజోములు ఇవి కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉంటాయి. కొన్ని ఇందాక చెప్పుకున్నట్లు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉంటాయి. రైబోజోమ్లు ప్రోటీన్లను సంశ్లేషిస్తాయి, ఉత్పత్తి చేస్తాయన్నమాట. అందుకే ప్రోటీన్ల ఉత్పత్తి కర్మాగారాలని వీటికి పేరు. మరి ఈ రైబోజోమ్ల ఉత్పత్తి కర్మాగారాలని దేనికి పేరు? న్యూక్లియోలస్, కేంద్రకాంశానికి పేరు. డిఎన్ఏలోని సమాచారం ఆధారంగా ఈ రైబోజోమ్లు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. డిఎన్ఏ నుండి సమాచారాన్ని ఎంఆర్ఎన్ఏ మోసుకొని వస్తుంది. మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని అంటాం దీన్ని. డిఎన్ఏ, ఆర్ఎన్ఏలకు సంబంధించిన వీడియో నేను తర్వాత చేస్తాను. ఈ ఎంఆర్ఎన్ఏ సమాచారం ఆధారంగానే ఈ రైబోజోమ్లు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. కణం యొక్క రకము, ఈ డిఎన్ఏ సమాచారం ఆధారంగానే వివిధ రకాల ప్రోటీన్ల ఉత్పత్తి శరీరంలో జరుగుతుంది. మైటోకాండ్రియా. మైటోకాండ్రియా నిర్మాణం చూస్తే లోపలి త్వచం ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలను క్రిస్టేల్ అని అంటారు. అలాగే డిఎన్ఏ, మ్యాట్రిక్స్ల వంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, కణశక్తి భాండాగారం అని అంటారు. ఎందుకంటే ఇది కణాంతర శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ నిర్వహించడం ద్వారా శక్తిని తయారు చేస్తుంది. ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ శ్వాసక్రియ, రెస్పిరేషన్ అంటే ఏంటో చూద్దాం. దాదాపు ప్రతి జీవి శ్వాసక్రియ చేయడం ద్వారానే శక్తిని తయారు చేసుకుంటుంది. జంతువులు ఆక్సిజన్ సమక్షంలో ఆహారాన్ని అంటే గ్లూకోజ్ని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్, నీరులతో పాటు శక్తిని విడుదల చేస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ ఆక్సిజన్తో కలిసినప్పుడు, అంటే ఊపిరి పీల్చుకోవడం ద్వారా తీసుకున్నటువంటి ఆక్సిజన్తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు వంటి వ్యర్థాలతో పాటు శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి జీవులలో జీవక్రియలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ శ్వాసక్రియ నిర్వహించేది కణంలోని మైటోకాండ్రియా. ఆహారాన్ని విడగొట్టి రకరకాల రసాయనిక చర్యల అనంతరం శక్తి విడుదల అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా C6H12O6, అలాగే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీరు, అలాగే ఎనర్జీ. మైటోకాండ్రియా ఇలా విడుదల చేసిన శక్తిని ఏటీపీల రూపంలో నిల్వ చేసుకొని ఉంచుకుంటుంది. ఏటీపీ అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్. ఇది చిన్న మొత్తంలో ఉండే రసాయనిక శక్తి. దీనిని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అంటారు. ఇలా నిల్వ ఉన్న ఏటీపీ శక్తి అవసరమైన చోటికి రవాణా చేయబడుతుంది. ప్రతి ఏటీపీ 7200 క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది. మైటోకాండ్రియా శక్తిని విడుదల చేస్తుంది కాబట్టి కణశక్తి భాండాగారం అంటాం. ఆక్సిజన్ను మండిస్తుంది కాబట్టి జీవ కొలిమి అని అంటారు. అలాగే తనకు కావలసిన ప్రోటీన్లను తానే తయారు చేసుకుంటుంది. అందువలన స్వయం ప్రతిపత్తి గల కణాంగం అని కూడా దీనికి పేరుంది. లైసోజోములు కణాంతర శ్వాసక్రియ చేసేవి మైటోకాండ్రియా అని చూసాం కదా. కణాంతర జీర్ణక్రియను చేసేటివి ఈ లైసోజోములు. సెల్యులార్ డైజెషన్ సిస్టమ్ అన్నమాట. ఈ లైసోజోములు ఒకే త్వచం కలిగి ఉంటూ లోపల జల విశ్లేషక, ఫాస్ఫో విశ్లేషక జీర్ణక్రియ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. జీర్ణక్రియ ఎంజైమ్లు అన్నమాట ఇవి. తద్వారా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ వీటన్నిటిని జీర్ణం చేస్తాయి. అలాగే ఇంకో పని కూడా ఈ లైసోజోములు చేస్తాయి. కొన్ని రకాల వ్యాధులు కలిగిన సమయంలో ఇవి విచ్ఛిన్నం అయి విషపు ఎంజైమ్లను విడుదల చేస్తాయి. అలా రోగకారక పదార్థాన్ని నాశనం చేస్తాయి. అందుకే వీటికి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కూడా పేరుంది. స్వయం విచ్చిత్తి సంచులన్నమాట. ఇవి విడుదల చేసే విష పదార్థాలు కణంలోని ఇతర కణాంగాలకు ఎటువంటి అపాయం కలిగించవు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన మానవ కణానికి సంబంధించిన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం.